జయ గురుదేవ్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ ఋషి ప్రభాకరాయ నమః. ఓం శ్రీ గాయత్రి నమః. జై గురుదేవ్. గుడ్. సో లాస్ట్ సెషన్, ఇది సెకండ్ సెషన్. ఆల్రెడీ ముందు మనం ఒక సెషన్ చేసుకున్నాం కదా. సో ఫస్ట్ సెషన్ ఒకసారి రివ్యూ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ సెషన్ ఒకసారి రివ్యూ చేసుకుని మనం ఈ సెకండ్ సెషన్ కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ మనకి ఈ ఆనంద శిశు యోగాలో స్టేజెస్, అంటే డిఫరెంట్ ఏజెస్ ను మనం ఒక స్టేజెస్ కింద చెప్పుకున్నాం. సో ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే 0 నుంచి 2.5 నెలల వయసు పిల్లల వారు స్టేజ్ 1 లో ఉంటారు కదా. 2.5 నుంచి 6 నెలల వరకు సెకండ్ స్టేజ్ లో ఉంటారు. 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు, అంటే 1.5 సంవత్సరం వరకు థర్డ్ స్టేజ్ లో ఉంటారు. ఓకే, సో ఫస్ట్ సెషన్ లో ఏం తెలుసుకున్నారు, ఏమేమి నేర్చుకున్నారు చెప్పండి. ఏ విషయాలు తెలుసుకున్నారు? అదే ఫస్ట్ బెల్ సౌండ్ ఒకటి చెప్పారు, నెక్స్ట్ ఇది ఒకటి చెప్పారు గురుజీ. ఆ రెండు చేయమని చెప్పారు. లైట్ ఆఫ్ చేయడం, అదే లైట్ ఆన్ ఆఫ్. అదే తెలుసుకున్నారు. దానికంటే ముందు అది నేను చివరిలో చెప్పాను కదా, అంటే పిల్లల్ని వండర్ కిడ్స్ గా తయారు చేయడం అనే ప్రాసెస్ లో ఏ విధంగా వండర్ కిడ్స్ గా తయారవుతారు వాళ్ళంటే, మనం వాళ్ళని 5 రకాలుగా వాళ్ళని డెవలప్ చేయాలి. 5 రకాలుగా స్కిల్ లో డెవలప్ చేయాలి. ఏంటి 5 రకాలుగా డెవలప్ చేసేది? ఫిజికలీ, మెంటలీ, సోషలీ, ఎమోషనలీ, స్పిరిచువల్లీ. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అది చాలా ముఖ్యం. సో ఈ 5 రకాలుగా మన పిల్లల్ని డెవలప్ చేస్తూ ఉంటాం ఏ స్టేజ్ లో అన్నా కూడా. అది ఫస్ట్ స్టేజా, సెకండ్ స్టేజా, థర్డ్ స్టేజా అన్నది కాకుండా ఏ స్టేజ్ లో అన్నా ఈ 5 రకాలుగా మనం వాళ్ళని డెవలప్ చేస్తూ ఉండాలి. సో ఫస్ట్ది ఫిజికల్ గా, రెండోది మెంటల్ గా, మూడోది ఎమోషనల్ గా, నాలుగోది సోషల్ గా, ఐదోది స్పిరిచువల్ గా. ఈ 5 రీతిలో మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తాం. దాంట్లో భాగంగా ఫస్ట్ స్టేజ్ లో, అంటే ఫస్ట్ స్టేజ్ అంటే ఏంటి, పుట్టిన వెంటనే 1వ రోజు నుంచి 2.5 నెలల వయసు వరకు ఉన్నప్పుడు ఏంటి, ఎలా చేయాలి ఇవి అని చూసినట్లయితే, సో వీళ్ళకి ఏంటంటే ముందుగా విజువల్ స్కిల్స్ అండ్ హియరింగ్ స్కిల్స్ మనం డెవలప్ చేస్తాం ఈ స్టేజ్ లో. ఓకే, ఫిజికల్ గా కూడా చేస్తాం. ఓకే, ఎమోషనల్ గా, స్పిరిచువల్ గా అది తర్వాత వస్తుంది. అంటే అవి కూడా ఉంటాయి. మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటి ఫస్ట్ స్టేజ్ లో అంటే విజువల్ స్కిల్స్, హియరింగ్ స్కిల్స్, తర్వాత ఫిజికల్ స్కిల్స్, ఇవి ఎట్లా డెవలప్ చేయాలన్నది చెప్పుకున్నాం. సో అందులో ఎందుకంటే పిల్లలు అప్పటికి ఇంకా మనకి యాక్చువల్గా ఏంటంటే 2.5 months వరకు పిల్లలు ఎక్కువగా కళ్ళు తెరుచుకుని ఉండరు. మాక్సిమం టైం కళ్ళు మూసుకునే ఉంటారు ఆ పీరియడ్ లో. సో అప్పుడు వాళ్ళకి ఏం చేస్తాము, ఫస్ట్ హియరింగ్ స్కిల్స్ ఎలా చేస్తాము అంటే, ఫస్ట్ దాంట్లో హియరింగ్ స్కిల్స్ లో ఫస్ట్ ఏంటి, ఒక ఎక్సర్సైజ్ అయితే బెల్ ఏంటి, చేయాల్సిన ఎక్సర్సైజ్ ఏంటంటే బెల్. ఒక బెల్ తీసుకుని ఒకసారి కొట్టి, మళ్ళా ఒక 5 seconds గ్యాప్ ఇచ్చి, మళ్ళా రెండోసారి కొట్టి, మళ్ళా 5 seconds గ్యాప్ ఇచ్చి, మూడోసారి కొట్టి, ఇలాగా ఒక 10 సార్లు చేసి, ఇలాంటి సెషన్స్ అంటే 1 minute సెషన్స్ ఒక 10 చేయాలి. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ హియరింగ్ స్కిల్స్ అనేది పెరుగుతుంది. దాంతో పాటు ఇంకా ఏం చేయొచ్చు హియరింగ్ స్కిల్స్ లో అంటే, ఇప్పుడు తెలుసుకుందాం అది ఎట్లా చేయాలి, ఏం చేయాలి. హియరింగ్ స్కిల్స్ లో వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి, అది తెలుస్తుంది సెకండ్ సెషన్. తర్వాత విజువల్ సెషన్ లో ఏంటి, విజువల్ స్కిల్స్ ఎట్లా డెవలప్ చేయొచ్చు అంటే, లైట్ ఓకే, ఒక సెకండ్ నుంచి మళ్ళీ ఆఫ్ చేసి, మళ్ళా లైట్ ఆన్ చేసి ఆఫ్ చేసి, ఇట్లా ఒక 10 times చేసి ఒక 1 minute లో అలాంటి సెషన్స్ ఒక 10-15 చేస్తాం. ఓకే, సో ఇది
విజువల్ స్కిల్స్. అట్లాగే ఫిజికల్ స్కిల్స్ ఎట్లా డెవలప్ చేయొచ్చు అంటే పిల్లలకి 2 రకాలుగా చేయొచ్చు. ఈ స్టేజ్ 1 0 నుంచి 2.5 మంత్స్ వరకు. ఎట్లా అంటే వాళ్ళని బోర్లా పడుకోబెట్టి వాళ్ళని పాకించు. చేశారా? తాతయ్య ఏమైనా చేసావరా? బోర్లో పడుకుని పెట్టాను కానీ పాకించలేకపోయింది. పర్వాలేదు. బోర్లా పడుకోబెట్టి కాళ్ళ దగ్గర చిన్న సపోర్ట్ ఇవ్వాలి. ఓకే. కొద్దిగా సపోర్ట్ ఇస్తే కొద్ది టైం పడుతుంది. వెంటనే పాకేరు. ఒక అరగంటలో కొద్దిగా అలా మూవ్ అవుతారు. ఓకే. సో అదొక ఎక్సర్సైజ్. ఫిజికల్ గా వాళ్ళని డెవలప్ చేయడం అదొక ఎక్సర్సైజ్. సో వాళ్ళని బోర్లా పడుకోబెట్టి కొద్దిగా పెట్టి ఇంకోటి ఏంటంటే స్విమ్మింగ్ కూడా నేర్పించవచ్చు. స్విమ్మింగ్ ఎలా నేర్పిస్తాము ఈ ఫస్ట్ స్టేజ్ లో అంటే ఒక టబ్ తీసుకుని టబ్ లో గోరువెచ్చని నీళ్లు తీసుకుని ఓకే. సో జస్ట్ రెస్ట్ఫుల్ స్టేట్ మనం ఏం చేయము. జస్ట్ పిల్లవాడిని చాలా కేర్ఫుల్ గా జాగ్రత్తగా ఓకే కింద నా చేతుల్లో పట్టుకుని ఒక 5 minutes to 10 minutes ఏం లేదు. జస్ట్ అట్లాగా ఆ నీళ్ళల్లో ఉంటాడు. అంటే ఇక్కడ వరకు ఓకే. బాడీ అంతా కూడా నీళ్ళలో ఉంటుంది. తల మాత్రం పైకి ఉంటుంది. హారిజాంటల్ గానే పడుకోబెడతాము. జస్ట్ ఇంకేం చేయమన్నమాట. జస్ట్ ఏంటంటే ఆ వామ్ వాటర్ లో ఒక 5-10 minutes అలా ఉంటాడు అంతే. ఇంకేం చేయిపియం అంతే. జస్ట్ 2.5 months వరకు అంతే. రెస్ట్ఫుల్ స్టేట్ అంటే ఏమీ చేయడు. జస్ట్ కాకపోతే ఆ 10 minutes వామ్ వాటర్ లో అలాగా హారిజాంటల్ గా మనం పడుకోబెడతాం అన్నమాట. సో ఈ 10 నిమిషాలు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మదర్ అండ్ పేరెంట్స్ ఇద్దరు కూడా కేర్ఫుల్ గా వాడిని చూసుకుంటూ దాంట్లో జస్ట్ అంటే మెడ వరకే. మెడ అంటే మీ బాడీ శరీరం అంతా వాటర్ లో ఉంటుంది. తల మట్టుకు కొద్దిగా పైకి ఉండేటట్టు ఏర్పాటు చేస్తాం. సో ఇది స్విమ్మింగ్. సో ఇక్కడ మనం 3 రకాలుగా ఎట్లాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలా అన్నది మనం తెలుసుకున్నాం. అది ఫస్ట్. అర్థమైంది కదా? సో ఇప్పుడు ఈ సెకండ్ సెషన్ లో ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకేనా? ఈ లాస్ట్ 2 weeks నుంచి మీరు ఏం చేశారు? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎవరు షేర్ చేసుకుంటారు? శ్రీధర్ చెప్తావా? మా వాడికి అయితే నైట్ టైం లైట్ ఆన్ ఆఫ్ అదేంటంటే చిన్న ఇవి ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి. అది చాలా ఇంట్రెస్ట్ గా వాడు దాన్ని చూసాడు గురుజీ. బెడ్ టైంలో ఏంటంటే ఆ టార్చ్ లైట్ లా ఉంటుంది. అందులో యానిమల్స్ తర్వాత బర్డ్స్ అవి చెప్పడానికి కూడా ట్రై కూడా వాడు చేస్తున్నాడు అట్లా అన్నమాట. చెప్తున్నాడు యాక్చువల్ గా. అంటే ఇప్పుడు ఏంటంటే లైట్ లోనే షేడ్ వస్తుందా? లైట్ లోనే ఆ పిక్చర్ వస్తుంది అన్నమాట. అంటే పెంగ్విన్స్ అని లేకపోతే అట్లా అన్నమాట. యానిమల్స్ అవి చెప్తాడు. అవి ఆ లైట్ ప్రొజెక్టర్ లాంటిది అది. ప్రొజెక్టర్ లాంటిది. చిన్న టార్చ్ లైట్ లోనే అవి ఒక స్లైడ్ ఉంటుంది. అది అందులో రొటేట్ చేస్తే కనిపిస్తాయి అన్నమాట. 5-6 యానిమల్స్ ఉంటాయి. ఓకే. అది చూసి బాగా ఎంజాయ్ చేశాడు. వాడు కూడా ట్రై చేయడానికి ట్రై చేశాడు అన్నమాట. అట్లా ఓకే. వాడికి ఇంట్రెస్ట్ వస్తుంది ఇప్పుడు నేర్చుకోవాలని. ఇంట్రెస్ట్ ఉంది వాడికి. ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. ఇంకా డెవలప్ అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే చిన్న టార్చ్ లైట్ లా ఉంటుంది. దీంట్లో ఇదిగోండి ఇది స్లైడ్స్ అన్నమాట. ఇది ఓకే. గుడ్. ఇది ఆన్ చేసినప్పుడు ఏంటంటే యానిమల్స్ అవి కనిపిస్తాయి. ఇది ఆన్ చేస్తే అవును. దాంట్లో అవన్నీ వస్తాయి అన్నమాట. అవి మనం రొటేట్ చేసుకుంటే ఒక్కొక్క యానిమల్ కనిపిస్తుంది. అది చెప్తాడు అన్నమాట. అట్లా అది చాలా సింపుల్ డివైస్. బాగుంది. ఇందులో 3-4 స్లైడ్స్ వస్తాయి యానిమల్స్ బర్డ్స్ అవి. అది చెప్పాను అనమాట వాడు. అది చేసి చూపిద్దామని అవును. వెరీ గుడ్. ఎక్కడ దొరికింది ఇది? ఇది నార్మల్ ఈ స్టేషనరీ షాప్స్, టాయ్ షాప్స్ లో ఉంటుంది. ఇది ఉంటుందా? ఓకే. ఆన్లైన్ కూడా దొరుకుతుంది. మీరు సెర్చ్ చేయొచ్చు. సింపుల్ టాయ్. ఓకే. వెరీ గుడ్. సో ఇది యాక్చువల్ గా అదే ఇప్పుడు ఏంటంటే గ్రూప్ ఉంటే అదే అడ్వాంటేజ్ అన్నమాట. మనకు దొరికినవి వేరే వాళ్ళకి దొరకకపోవచ్చు. సో ఈ షేరింగ్ వల్ల ఇలాంటివి కూడా ఉన్నాయా, ఎక్కడి నుంచి తెప్పించుకోవడం అట్లా మనం చేయొచ్చు అన్నమాట. గుడ్. ఇంకా స్వాతి? గురుజీ వీడికైతే బెల్ మోగించేటప్పుడు కాళ్ళు చేతులు బాగా ఆడించడం, అంటే నార్మల్ అప్పుడు కాకుండా బెల్ మోగేటప్పుడు కొంచెం ఎక్కువగా
కళ్ళు నుంచి ఇటు అంటే ఇటు మోగుతుంటే అటువైపు కళ్ళు అంటే మెడ కూడా ఇలా మెల్లగా తలకి తిప్పుకొని చూడడం గమనించాను గురుజీ. నెక్స్ట్ లైట్ ఆన్ చేసినప్పుడు మాత్రం ఆఫ్ చేసినప్పుడు కంటే ఆన్ చేసినప్పుడు కళ్ళు పెద్దగా చేసి తుల్లు పడుతూ చూసి కొంచెం పెద్దగా చేసి చూడడం గమనించాను. మ్యూజిక్ అయితే మాత్రం వినేటప్పుడు చాలా గురుజీ ఏడ్చేటప్పుడు వేసినా సరే లేకపోతే చాలా సైలెంట్ గా నెమ్మదిగా ఇలా వింటాడు గురుజీ. అంటే ఏదో అంటే దీర్ఘంగా వినేటట్టు. అండ్ నేను ఎక్కువగా భజన్స్ వేస్తున్నాను గురుజీ. అసలు స్లోగా ఉండే భజన్స్ అలాంటివి విన్నాను. నైట్ టైం డే టైం అప్పుడు మామూలు మన భజన్సే వేస్తున్నాను. ఇంకా వేరే మ్యూజిక్ ఇంకా పెట్టలేదు. అయితే అదే నేను అబ్జర్వ్ చేశాను గురుజీ. ఓకే ఏడ్చేటప్పుడు మాత్రం వేస్తే చాలా ప్రశాంతంగా ఉంటున్నాడు బాగా. ఓకే గుడ్ గుడ్. సో ఇందులో మనం మామూలుగా బెల్ మోగించి ఓన్లీ సెషన్స్ కదా. రెగ్యులర్ గా మనం ఏం నేర్పించవచ్చు పిల్లలకి అంటే మన లాంగ్వేజ్ మదర్ టంగ్ కదా. మదర్ టంగ్ వాటితో మాట్లాడుతూనే ఉండాలన్నమాట. ఓకే సో అదొకటి. తర్వాత మ్యూజిక్, మంచి మ్యూజిక్, మెలోడియస్ మ్యూజిక్ మీకు కావాలంటే నా దగ్గర చాలా ఉన్నాయి. ఓకే పెడతాను. ఆ మ్యూజిక్ కంటిన్యూగా వాడి దగ్గర పెడుతూనే ఉండండి. వాడికి వినపడ అది ఎక్కువగా కాదు, వాడికి మంచిగా చక్కగా వినపడేటట్టుగా ఆ వాల్యూమ్ లో పెడుతూ ఉండండి. ఓకేనా, గుడ్. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇప్పుడు మీకు మీ పిల్లవాడి మీద ఉన్న విజన్ ఏంటి చెప్పండి. మీ పిల్లవాడి మీద మీ విజన్ ఏంటి? వాట్ ఈస్ యువర్ విజన్? వాడి ఇంట్రెస్ట్ తెలుసుకొని మనం వాళ్ళకి సపోర్ట్ చేయడం. వాడు సూపర్ కిడ్ అవ్వాలి గురుజీ. సూపర్ కిడ్, వండర్ కిడ్ అవ్వాలి. ఎస్, అది విజన్. ఓకే గుడ్. నాగమణి గారు చెప్పండి. వాళ్ళ ఇంట్రెస్ట్ తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ చేయాలి. అది ఎలాగో చేస్తాము, బట్ విజన్ ఏంటి? మీ పిల్లవాడి మీద మీకున్న విజన్ ఏంటి? అంటే మంచిగా అయితే వండర్ కిడ్ అయితే అందుకంటే ఇంకా అదృష్టం ఏం లేదు. అలా కాదు, అదే వాళ్ళ విజన్ అంటే వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఉంటుందో అనేది నా యొక్క అభిప్రాయాలు వాళ్ళ మీద రుద్దకుండా వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి సపోర్ట్ చేయాలనేది నా అభిప్రాయం. ఓకే స్వాతి చెప్పు, మీ పిల్లవాడి మీద నీ విజన్ ఏంటి? నాకు కూడా సేమ్ నాగమణి గురించి ఏదంటూ లేదు. వాడు ఏదైనా అవ్వాలనుకుంటే దానికి 100% సపోర్ట్ చేస్తుంది. అది మంచి పొజిషన్ లో వాడిని. కరెక్టరా? అది ఇప్పుడు నాగమణి గారి కంటే అది అవుతుంది. ఆయన పిల్లలు పెద్దవాళ్ళు, ఆయనకి ఆల్రెడీ ఇప్పుడు తెలుసు వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటి, వాడి ఇదేంటి. నీకు ఎట్లా తెలుస్తుంది వాడి ఇంట్రెస్ట్ ఏంటో? తెలియదు గురుజీ, వాడికి అన్ని చెప్తాం కదా, అందులో వాడు ఏది సెలెక్ట్ చేసుకుంటే దాన్ని కరెక్ట్. ముందు ఇప్పటివరకు ఏం చెప్తావు నువ్వు? ఇంకా చెప్తాను. కాలేదు, నువ్వేం చెప్తావు వాడికి? వాడి ఇంట్రెస్ట్ ఏంటి నీకు తెలుసా? తెలియదు గురుజీ. మరి తెలియనప్పుడు నువ్వు అదే ఇప్పుడు విజన్ అనేది ముందు నువ్వు నీ బిడ్డవారి మీద ఒక విజన్ పెట్టుకోవాలి. చిన్నాడు కదా ఫస్ట్, ఇంకా స్టార్టింగ్. వాడికి ఏం తెలియదు, వాడికి ఏం తెలుసు, వాడికి ఏం తెలియదు, వాడికి ఇష్టం ఏంటి అయిష్టం ఏంటి నీకు ఇంకా తెలియదు. బట్ నీకు ఉండాల నీ పిల్లవాడిని ఏం చేయాలా అని ఒక విజన్ అనేది ఉండాలి. అది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే సో ఒక విజన్ పెట్టుకో. ఏంటి ఆ విజన్? తెలుసు మనకి, మన క్లాస్ లో మనం చెప్పుకున్నాం విజన్ క్లాస్ కదా. విజన్ అంటే సో విజన్ అంటే ఏంటి అంటే మీ పిల్లవాడి మీద ఒక విజన్ అనేది ఉండాలి. విజన్ అనేది ఒక్క సెంటెన్సే ఉంటుంది, 100 ఉండవు. అవన్నీ ఏంటి? గోల్స్. సో విజన్ అనేది ఎలా ఉంటుంది? ఇందాక మన శ్రీధర్ చెప్పినట్టు నా పిల్లవాడిని ఒక వండర్ కిడ్ గా తయారు చేయాలి, అది విజన్. ఓకే సో ఎలా చేయాలి అన్నవి ఏవైతే స్టెప్స్ ఉంటాయో
నేను ఫిజికల్ గా డెవలప్ చేయాలి, మెంటల్ గా డెవలప్, ఇవన్నీ ఏంటివి? గోల్స్. 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 నెంబర్ ఆఫ్ గోల్స్ ఉంటుంది. ఓకే, నెంబర్ ఆఫ్ గోల్స్ ఒక్కొక్కటి రీచ్ అవుతుంటే వీఆర్ మూవింగ్ టువర్డ్స్ యువర్ విజన్ కదా. సో విజన్ అనేది ఒకటి 100 ఉండవు, విజన్లు 100 ఉండవు, ఒకటే సెంటెన్స్ ఉంటుంది విజన్ అన్నది కదా. మన క్లాస్ లో ఇది చాలా క్లియర్ గా మనం విజన్ క్లాస్ లో తెలుసుకున్నాం. సో ఈ విజన్ అనేది ఎట్లా ఉండాలి? చాలా 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 ఇంపార్టెంట్. ఎట్లా ఉండాలి? ఒక విజన్ అనేది పాజిటివ్ గా ఉండాలి, ప్రెసెంట్ టెన్స్ లో ఉండాలి. అది ఎలాగ ఉండాలి? ప్రెసెంట్ కంటిన్యూస్, టెన్స్. ప్రెసెంట్ కంటిన్యూస్ Tense. విజన్ అనేది ఎట్లాగా? ఇప్పుడు శ్రీధర్ చెప్పినట్టు నా పిల్లవాడు ఒక వండర్ కిడ్ గా ఉంటున్నాడు అని ఉంది. అంతేగాని నా పిల్లవాడు వండర్ కిడ్ గా అవ్వాలి అని పెట్టుకోకూడదు. Correct. అవ్వాలి, అవుతాడు ఎప్పుడో, ఇది కాదు. అంత స్పెసిఫిక్ గా ఉండాలన్నమాట. అంటే ఏంటి? నా పిల్లవాడు ఒక వండర్ కిడ్. ఆల్రెడీ మన వండర్ కిడ్ అన్నమాట. నా పిల్లవాడు ఒక వండర్ కిడ్. అట్లాగా మనం ఒక విజన్ ని పెట్టుకోవాలి. ఓకే, సో ఆ విజన్ ని పెట్టుకున్న తర్వాత అది పాజిటివ్ గా ఉండాలి, తెలుసు కదా. పాజిటివ్ గా ఉంటేనే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఎట్లాగది? నేను ఒక గొప్ప వ్యక్తిని అని నేను పెట్టుకున్నాను అనుకో, పాజిటివ్ గా కదా. నెగిటివ్ గా పెట్టుకోండి. నెగిటివ్ సెన్స్ ఏంటి? నేను అనారోగ్యంతో ఉండకూడదు. నేను అనారోగ్యంతో ఉండకూడదు అనేది నెగిటివ్ అప్రోచ్. నెగిటివ్. పాజిటివ్ గా ఉండేది ఏంటి? నేను ఆరోగ్యవంతుడిని, నేను ఆరోగ్యవంతుడిని. నేను ఆరోగ్యవంతుడిని అనేది పాజిటివ్ కదా. నాకు అనారోగ్యం లేదు అనేది నెగిటివ్. సో ఎట్లా పెట్టుకోవాలి? విజన్ పాజిటివ్ గా పెట్టుకోవాలి. సో నువ్వు పెట్టుకునే ఒక విజన్ ఎట్లా ఉండాలి? పాజిటివ్ కూడా. పాజిటివ్ కూడా మళ్ళీ ఎలా ఉండాలి? కంటిన్యూస్ టెన్స్. కాదు, ప్రెసెంట్ కంటిన్యూస్. ప్రెసెంట్ కంటిన్యూస్. ఓకే, కానీ అది కూడా ఏ విధంగా ఉండాలి? ఏ కాన్షియస్ నుంచి ఉండాలన్నది వెరీ 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 ఇంపార్టెంట్. మళ్ళీ నేను గొప్పవాడిని, నా నా బిడ్డ గొప్ప వ్యక్తి అనుకున్నావు అనుకో, పాజిటివే. కానీ పక్క పిల్లవాడు గొప్ప వ్యక్తిగా నీకు కనిపిస్తున్నాడు అనుకో, నీకేమైతుంది? ఈగో వస్తుంది. ఈర్ష్య. ఈర్ష్య వస్తుంది. అయ్యో, వాడు గొప్ప వ్యక్తి అయిపోతున్నాడే, నా వాడు అవ్వట్లేదు. సో అది ఎట్లా ఉండాలి? ఏ కాన్షియస్ నుంచి ఉండాలా? నా పిల్లవాడు అందరూ గొప్ప వాళ్ళు కావాలి. గొప్పవాళ్ళే, అందరూ గొప్ప వాళ్ళు. గొప్పవాళ్ళే. అంటే ఒక లీడర్ కాన్షియస్ నుంచి అనేది ఆ విజన్ అనేది ఉండాలి కదా. సో ఆ విజన్ ఎట్లాగా ఉండాలంటే పాజిటివ్ గా ఉండాలి. అది కూడా ఒక లీడర్ లా. లీడర్లా. చూడండి, ఇప్పుడు నా 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 పిల్లవాడిని చాలా శక్తివంతంగా, చాలా తెలివితేటలుగా నేను తయారు చేస్తాను నువ్వు అనుకున్నావు అనుకోండి, గుడ్. చాలా తెలివైన వాడు, చాలా శక్తివంతమైన వాడు అంటే బిన్ లాడెన్ కూడా అవ్వచ్చు కదా. అట్లా కాదు కదా. సో అందుకే ఎట్లా పెట్టుకోవాలా? చాలా స్పెసిఫిక్ గా, చాలా క్లియర్ గా పెట్టుకోవాలి. ఎవరు పెట్టుకోవాలా? పిల్లవాడి మీద మనం పెట్టుకోవాలి. మనం కాదు, నువ్వు నేను పెట్టుకో. నేను నేను నువ్వు పెట్టుకోవాలంటే నువ్వు అని పేరెంట్స్ పెట్టుకోవాలి. సో దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో ఇదేం చేయాలి? తెలుసు ఏం చేస్తామో. ఈ విజన్ అనేది ఏదైతే ఉందో, దృక్పథము, నా బిడ్డ దృక్పథం, మీ బిడ్డ దృక్పథం ఏం చేయాలా? ఒక మంచి చార్ట్ మీద రాసుకో. ఓకే, చార్ట్ మీద రాసుకుని చక్కగా డెకరేట్ చేసి ఒక 2-3 రాయి, పర్వాలేదు. రాసి ఎక్కడ అతికించుకోవాలా? మంచం ఉంటుంది కదా, నువ్వు మంచం ఎలాగుంటే నీ ఎదురుగుండా గోడకి అతికించుకోవాలన్నమాట. అంటే నువ్వు ఇలా పడుకుంటా, నువ్వు మంచం మీద కూర్చొని నీకు అది కనపడుతూ ఉండాలి. అట్లనే హాల్లో, వంటగదిలో, నీకు లేడీస్ వంటగదిలో ఉంటారు, వంట చేస్తూ ఉంటారు. సో ఆ వంటగదిలో ఒకటి, ఇంకా ఎన్నన్నా అంటించుకో, బాత్రూమ్ లో కూడా అంటించుకోవచ్చు. అర్థమైందా? సో ఏం చేస్తారంటే చక్కగా ఒక చార్ట్ రాసి, చార్ట్ మీద చక్కగా ఆ విజన్, మీ బిడ్డ మీద మీకున్నటువంటి విజన్ రాసుకుని అంటించుకుంటారు. ఇది మీరు చేయాల్సింది. ఒక విజన్ ఫస్ట్ మీరు ఒక విజన్ ఏర్పరచుకోవాలి మీ బిడ్డ పట్ల. ఇప్పుడు మనకు తెలుసు శివాజీ 16 years లోనే ఎట్లా ఛత్రపతి అయిపోయినాడు
అంటే ఆమె తల్లి పెట్టుకుంది, ఒక విజన్ పెట్టుకుంది. నా కొడుకుని నేను ఛత్రపతిగా తయారు చేస్తానని. ఓకే. సో అట్లాగా ఫస్ట్ విజన్ పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పిల్లలకి మనం అన్ని రకాలుగా నేర్పిస్తాం. అంటే ఏంటి, స్పోర్ట్స్, కల్చరల్, తర్వాత మ్యూజిక్, ఆర్ట్స్ అన్ని నేర్పిస్తాము. చిన్నప్పుడే 6 ఇయర్స్ లోపు అన్ని నేర్పిస్తాం. ఓకే. 6 ఇయర్స్ తర్వాత ఏంటంటే ఇప్పుడు వాడు నేర్చుకున్న దాంట్లో వాడికి ఒక దాని మీద బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. అదేదో మనకు తెలియదు కదా. సో నువ్వు డాన్స్ నేర్పిస్తావు, మ్యూజిక్ నేర్పిస్తావు, ఓకే, స్పోర్ట్స్ నేర్పిస్తావు, అన్ని నేర్పిస్తాము. కానీ వాడికి ఇంట్రెస్ట్ ఏదన్నది అప్పుడు తెలుస్తుంది. ఏదైతే 6 ఇయర్స్ తర్వాత వాడికి ఇంట్రెస్ట్ ఉంటుందో దెన్ ఆ డైరెక్షన్ లో వాడికి మీరు సపోర్ట్ చేయాలి. సో అప్పటి వరకు వాడికి వాడి ఇంట్రెస్ట్ వాడికి ఉంటది, వాడు అని ఇప్పటి నుంచి ఉంటే మీకు ఎలా తెలుస్తుంది వాడికి ఏ ఇంట్రెస్ట్, దేని మీద ఇంట్రెస్ట్ అనేది. మనం ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. అంటే మనం వాడికి దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నది అన్నది మనం ముందు తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాలంటే ముందు అన్ని నేర్పించాలి కదా, అన్ని చూపించాలి మనం వాడికి. అన్ని చూపించిన తర్వాత దెన్ వాడికి ఒక దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అక్కడ నువ్వు పెట్టుకోవద్దు. నువ్వు పెట్టేసుకునే వాడు మంచి డాన్సర్ అయిపోవాలని పెట్టుకోవద్దు. ఓకే. సో వాడు తర్వాత చూస్ చేసుకుంటాడు ఏ ఫీల్డ్ అన్నది. అప్పుడు ఆ ఫీల్డ్ లో వాడిని సపోర్ట్ చేస్తాడు. ఓకే. సో అర్థమైంది కదా. సో ఇది విజన్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్క పేరెంట్స్ వాళ్ళ బిడ్డ మీద పెట్టుకోవాల్సి. ఎలా ఉండాలి, పాజిటివ్ గా ఉండాలి. అది కూడా ఒక లీడర్ కాన్షియస్నెస్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న దాన్ని చక్కగా చార్ట్ మీద రాసి దాన్ని డెకరేట్ చేసి మీరు అంటించండి 2-3 ప్లేసుల్లో అంటించండి. ఓకే. సో తర్వాతది ఏంటి అంటే ఇప్పుడు పిల్లలు ఇంకా స్టేజ్ 1 లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి లిజనింగ్ స్కిల్స్ అనేది మనం పెంచుతూ ఉండాలి. చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే మామూలుగా అందరం ప్రతి ఒక్కరు కూడా చేసేది ఏంటంటే, నువ్వు ఒక పని చేస్తున్నావు అనుకో, ఏం చేస్తావు? మామూలుగా మీ పిల్లలు ఉన్నారు, నువ్వు ఒక పని చేస్తున్నావు. నువ్వు చేసే పనికి అంటే పిల్లలకి చెప్తావా, లేకపోతే ఏం చేస్తావు నువ్వు? యూజువల్ గా ఒక పని ఉంది, పిల్లల కోసమే చేసే పని ఉంది, నువ్వు ఎలా చేస్తావు? పిల్లలకు చెప్పి చేస్తావా, చెప్పకుండా చేస్తావా, ఎలా చేస్తావు? అదే చెప్పి వాళ్ళకి చేస్తాను. అనౌన్స్ చేస్తూ అంటే చెప్తూ ఉండాలి. మనం ఏం చేస్తున్నాము, ఇక మన బయటకు వెళ్తున్నాము, సో అండ్ సో, లేదా ఫన్ పార్క్కి వెళ్తున్నాము, అక్కడ లేదా జూకి వెళ్తున్నాము, అక్కడ ఇది ఉంటుంది అని జస్ట్ వాడికి ముందు, అంటే ఎక్కడికి వెళ్తున్నా కూడా ఏది చేస్తున్నా వాడికి చెప్తే వాడికి ఫస్ట్ అర్థం అవుతుంది. అట్లా గుడ్. చేస్తున్నావా? చేస్తున్నాం గురించి. చేస్తున్నాం. ఓకే, గుడ్. సో మామూలుగా జనరల్ గా ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తామంటే మనం మన పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. మనం ఎవరికి చెప్పం కదా. నువ్వు ఎవరికి చెప్పవు. ఒకవేళ చెప్పాల్సి వస్తే ఎప్పుడు చెప్తావు? ఆ పని చేసిన తర్వాత వాళ్ళకి చెప్తావు. ఇది యూజువల్ గా జనరల్ గా మన లైఫ్ లో జరిగేది ఏంటంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. తర్వాత దాని గురించి చెప్పాల్సి వస్తే చెప్తాం. కానీ ఇక్కడ అట్లా కాదు, రివర్స్. ఇక్కడ మనం ఏం చేయాలా? రివర్స్. ఏంటంటే ఫస్ట్ సే అండ్ దెన్ డూ. అంటే ఫస్ట్ చెప్పాలా, తర్వాత చేయాలి. ఇది చాలా 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 ముఖ్యం పిల్లల విషయంలో. ప్రతి విషయం వాళ్ళకి ముందుగానే చెప్పాలా, క్లియర్ గా. సపోజ్ నువ్వు ఇప్పుడు ఇప్పుడు చిన్న స్టేజ్ 1 కదా, వాడికి స్నానం చేయడానికి తీసుకెళ్తున్నావు. సో ఫస్ట్ ముందుగానే వాడికి తనే మాట్లాడుతూ ఉండాలి. మెయిన్ ఏంటంటే మదర్ టంగ్ లో మాట్లాడుతుంటాం. ఎట్లాగా రే, ఇంకోటి ఈ చెప్పేది ఎలా చెప్తాము రే, ఇప్పుడు మీరు పూర్తిగా వివరించవచ్చు ఒక 5 నిమిషాలు. స్నానం అంటే ఏంటి, స్నానం ఎందుకు చేస్తాము, స్నానం ఎలా చేపిస్తారు, స్నానం చేసే ముందు చిన్నపిల్లలు కదా, వాళ్ళకి డెఫినెట్ గా నూనె రాస్తారు కదా, మొత్తం నూనె అంతా రాసి మసాజ్ చేస్తారు. నూనె ఎందుకు రాస్తాము, మసాజ్ ఎందుకు చేస్తాము, దాని తర్వాత గోరువెచ్చని నీళ్ళతో
స్నానం ఎలా చేపిస్తాము ఒకసారి, అంటే పిల్లల్ని ఇలా పెట్టుకో ఒకసారి, మళ్ళీ తిప్పి ఒకసారి. సో మీ ఇష్టం, అది మీ మీ యొక్క ఇదన్నమాట. సో అయిపోయిన తర్వాత ఏం చేస్తాము, శుభ్రంగా టవల్‌తోటి శుభ్రంగా తుడిచేసేసి వాళ్ళని మళ్ళా పౌడర్ రాస్తాము, బొట్టు పెడతాము, అన్నీ చేస్తాం కదా! ఇప్పుడు వాడికి పేరు ఆల్రెడీ పెట్టేసారు కదా! సో వాడి పేరుతోనే పిలవండి వాడిని. స్వాతి. వాడిని గురూజీ. వాడిని పిలుస్తూ ముందు ఒక 5 మినిట్స్ కూర్చొని, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావో తెలుసా? నువ్వు స్నానం చేసుకోబోతున్నావు. ఓకే. ఇప్పుడు ఎవరు స్నానం చేపిస్తున్నారు నీకు? అమ్మ. అమ్మ, అమ్మమ్మ, నానమ్మ ఎవరు చేస్తారు? ఓకే. సో ఒకవేళ నువ్వే చేస్తే ఇప్పుడు నీకు అమ్మ స్నానం చేయించుకోవచ్చు. లేదా అమ్మమ్మ చేస్తున్నారు, అమ్మమ్మ స్నానం చేయించుకోవచ్చు. ఇట్లా. సో వాడికి ఒక 5 నిమిషాలు చెప్పేసిన తర్వాత అప్పుడు తీసుకెళ్తాడు. అంటే ముందు వాడికి చెప్పాలా, అప్పుడు చేయించాలి. మళ్ళా చేస్తున్నప్పుడు కూడా నువ్వు మాట్లాడొచ్చు కంటిన్యూగా. ఓకే. సో అట్లా ఇది వెరీ 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 ఇంపార్టెంట్. దీంతో ఏమవుతుందంటే విజువల్ స్కిల్స్ బాగా డెవలప్ అయితాయి పిల్లలు. ప్రతిదీ నువ్వు వాడు మెలుకున్నంత సేపు చెప్తూనే ఉండాలా, చెప్తూ అంటే నువ్వు ఏదైతే చేస్తున్నావో చెప్తూ చేస్తూ ఉండాలన్నమాట. అర్థమైందా? ఇంకోటి వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లల దగ్గర ఎప్పుడు కూడా సాధారణంగా మనం ఇలా చేస్తే ఏంటంటే పిల్లల దగ్గరికి వచ్చి లులులు, చుచ్చులు, బుచ్చులు అంటుంటాం ముద్దుగా. వాడి పేరు ఏదైనా ఉందనుకో, ఏదో షార్ట్ చేసో లేకపోతే ఇట్లాగా అస్సలు మాట్లాడు. చాలా క్లియర్ గా, స్పష్టంగా వాడితో మాట్లాడాలి. అది కూడా పిల్లలతో ఆడుతున్నప్పుడు ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటారు కదా! అవును గురూజీ. అస్సలు మాట్లాడకూడదు పిల్లల దగ్గర. అర్థమైందా? కరెక్ట్ గా మాట్లాడాలా. వాడి పేరుతోనే మాట్లాడాలా. క్లియర్ గా, స్పష్టంగా మాట్లాడాలి. నువ్వు ఏదైతే చేస్తున్నావో ముందు చెప్పి తర్వాత చేస్తున్నావు. ఓకే. ఇది ఎప్పుడు కంటిన్యూగా, ఎప్పుడు నిరంతరం, ఇప్పుడనే కాదు, అలాగే చేస్తూ ఉండాలి ప్రతిదీ కూడా. ఓకేనా? ఇది రెండవది.